చూస్తున్నాం ప్రస్తుతం అశోక్ అంబటి రాంబాబు నివాసం దగ్గర ఉన్నట్టుగానే కనబడుతోంది. మా కరెస్పాండెంట్ సతీష్ కూడా ఉన్నారు. చూస్తున్నాం మనం నోటీసులు ఇచ్చిన వాళ్ళ పేర్లు కనబడుతున్నాయి. గుంటూరులో సెక్షన్ 30 ప్రస్తుతం అమల్లో ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. సో ఇక్కడ ఒక విషయం గమనించాలి. గతంలో అంబటి రాంబాబు టెంపుల్కి వెళ్ళి వస్తున్న సమయంలోనే ఆయన పైన కర్రలు రాడ్లతోటి దాడి చేసే ప్రయత్నం చేశారు. మరోవైపు అంబటి రాంబాబు నివాసం పైన కూడా దాడి చేశారు. అటు జోగి రమేష్ ఇంటి పైన కూడా దాడి చేశారు. మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన సమయంలో హింసకు పాల్పడే అవకాశాలు ఎక్కువగా ఎవరికి ఉన్నాయి, ఎవరికి నోటీసులు ఇవ్వాలి? ప్రస్తుతం ఈ ప్రశ్న మన ముందుంది. సతీష్ జాయిన్ అవుతున్నారు. సతీష్ చెప్పండి, హింస సృష్టించే అవకాశాలు గత పరిణామాలను బట్టి చూస్తే 100% గల్లా మాధవి అనుచరులు లేకపోతే అక్కడున్న టీడీపీ గూండాలకు ఉంది. అసలు ఇవ్వాల్సింది నోటీసులు వాళ్ళకి, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులకి ఇవ్వడం చూస్తున్నాం. ఎక్కడికక్కడ కార్యకర్తలను అడ్డుకోవడం చూస్తున్నాం. ఖచ్చితంగా బిందు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంబటి రాంబాబు నివాసంకి రాబోతూ ఉన్నారు. ఆ కుటుంబాన్ని ఏదైతే తెలుగుదేశం పార్టీ గూండాల దాడిలో ఆ తీవ్ర మనోవేదనకు గురైనటువంటి ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు రాబోతున్నారనేసరికల్లా పోలీసుల ప్రవర్తన చాలా ఆశ్చర్యకరంగా మారింది. నిన్నటి నుండి పోలీసులు రంగప్రవేశం చేశారు. ఒకవైపు ఈ పర్యటనలో నాయకులు ఎవరు పాల్గొనకుండా ప్రయత్నం చేయడంతో పాటు ఇంకోవైపు ఏదైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి గూండాలు దాడి చేశారో ఆ దాడి చేసినటువంటి ఈ వాహనాలను ఇప్పటికిప్పుడు తీసుకెళ్లిపోయేటువంటి ప్రయత్నం నిన్న సాయంత్రం నుండి కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పోలీసుల తీరు పట్ల అంబటి రాంబాబు కుటుంబ సభ్యులు కూడా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. మనతో పాటు అంబటి రాంబాబు కుమార్తెలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ఏం చెప్తున్నారు మేడం పోలీసులు ఈ వాహనాల గురించి? నిన్న దాడి జరిగిన తర్వాత ఎప్పుడు కూడా పోలీసులు వచ్చి మిమ్మల్ని విచారించింది లేదు, ఏం లేదు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు వస్తారని తెలిసినప్పటి నుండి వాళ్ళ బిహేవియర్, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది? నిన్న ఈవినింగ్ నుంచి డిస్ట్రాయ్ అయిపోయినవన్నీ కూడా క్లియర్ చేయడానికి ట్రై చేస్తున్నారండి. ఇప్పుడు ఆ జరిగిన దగ్గర నుంచి ఇప్పటి వరకు వాళ్ళు వచ్చింది లేదు, ఏం అడిగింది లేదు, మమ్మల్ని ప్రొటెక్ట్ చేసింది లేదు. దాడి జరుగుతున్నప్పుడు ఇప్పుడు అయిపోయిన తర్వాత ఈ డిస్ట్రక్షన్ అంతా క్లియర్ చేసి ఇప్పుడు జగనన్న వస్తున్నాడు, ఇవన్నీ చూస్తారు, ఇదంతా ప్రపంచానికి తెలుస్తుంది, వాళ్ళు చేసిందంతా డిస్ట్రక్షన్ ఏంటనేది అందరికి తెలుస్తుంది అని చెప్పి వాళ్ళు ముందుగానే దీన్ని క్లియర్ చేసే ప్రయత్నం నిన్న ఈవినింగ్ నుంచి చేస్తున్నారు. ఇవాళ ఎర్లీ మార్నింగ్ మేము లేని టైం చూసి బయట డిస్ట్రక్ట్ అయిన వెహికల్స్ కూడా క్లియర్ చేయడానికి ట్రై చేశారు. ఆ టైంలో నేను వచ్చి వాళ్ళకి చెప్పడం జరిగింది, మీరు ఎలా తీస్తారని నేను క్వశ్చన్ చేయడం జరిగింది. అంటే పోలీసులు ఇప్పటివరకు ఆ కేసుకు నమోదు చేయడం గురించి కానీ, లేకపోతే ఎవరైతే అటాక్ చేశారో విజువల్స్ వీడియోస్తో సహా ఉన్నా సరే వాళ్ళని అరెస్ట్ చేసేటువంటి అంశం పైన దృష్టి పెట్టకుండా కేవలం మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి సాక్ష్యాలని తారుమారు చేయాలి, లేదా సాక్ష్యాలను ఇక్కడ లేకుండా చేయాలని ప్రయత్నం జరుగుతుందంటారు? అవునండి, ఇంటికి నిప్పు పెట్టారు, అసలు దాడి చేసి హత్యాయత్నం చేశారు. వాళ్ళ మీద ఎటువంటి స్ట్రాంగ్ కేసెస్ పెట్టలేదు. అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టాలి, అలాంటి కేసులు ఏం పెట్టకుండా చిన్న చిన్న కేసులు వాళ్ళ మీద పెట్టి ఇక్కడ వాళ్ళ తరపున వచ్చి వాళ్ళ తొత్తుల్లాగా ఇక్కడికి వచ్చి ఇదంతా క్లియర్ చేయడానికి ట్రై చేస్తున్నారండి. నిన్న ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేశామని చెప్తున్నారు. ఆ ఎఫ్ఐఆర్ మీరు ఇచ్చినటువంటి కంప్లైంట్కి అనుగుణంగానే ఉందా? అది ఎలా ఉంది మేడం? అట్లా నమోదు చేసిన అందులో పెట్టిన వాళ్ళ పేర్లు కానీ అవన్నీ కూడా? అదేనండి, వాళ్ళ మీద అన్నీ వచ్చేసరికి చిన్న చిన్న కేసులు పెట్టారు. మా మదర్ అది హ్యాండిల్ చేశారు. దాని గురించి ఫర్దర్ డీటెయిల్స్ అవి చెప్తారు. చాలా స్పష్టంగా తెలుస్తుంది. నిన్న సాయంత్రం నుండి కూడా పోలీసులు క్లూస్ టీం రావడం, ఆ తర్వాత పోలీసులు ఇక్కడ ఉన్నటువంటి వాహనాలని, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చేసినటువంటి ధ్వంసం చేసినటువంటి వాహనాలు, వీటన్నిటిని కూడా ఇక్కడ నుండి తొలగించేటువంటి ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు. కేసు దర్యాప్తు పైన కానీ లేకపోతే విచారణకు సంబంధించి కానీ ఎటువంటి ప్రయత్నం చేయకుండా. మనతో పాటు అంబటి రాంబాబు గారి కుమార్తెలు మనం చూడొచ్చు. ఇవాళ ఉదయం నుండి కూడా పోలీసులు ఇదే ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి. సో పూర్తి స్థాయిలో ఒకవైపు ధ్వంసం చేసిన తర్వాత ఈ కేసులో చాలా క్లియర్గా ఎవిడెన్స్ ఉంది, అందులో విజువల్స్ ఉన్నాయి. ఎమ్మెల్యే వచ్చారు, ఎమ్మెల్యే భర్త వచ్చారు, దాడి చేశారు. అదేవిధంగా ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి అనుచరులు వచ్చారు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు వచ్చారు, కార్పొరేషన్ చైర్మన్ పదవుల్లో ఉన్న వాళ్ళు వచ్చారు, తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా ఉన్న వాళ్ళంతా కూడా వచ్చి రాడ్లు కర్రలతో పట్టుకొని దాడులు చేసినటువంటి పరిస్థితి. కానీ వాళ్ళు ఎవరిపైన కూడా ఇప్పటివరకు అరెస్ట్ చేసినటువంటి దాఖలాలే. ఒక్కరిని కూడా పోలీసులు ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదు. నిన్న ఎప్పుడైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి వస్తారో అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించడానికి ఇంటికి వచ్చి ఎలా అయితే తెలుగుదేశం పార్టీ గూండాలు దాడి ఏ విధంగా చేశారో ప్రపంచానికి చాటి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అప్పటి నుండి కూడా పోలీసులు ఒకవైపు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం, ఇంకోవైపు ఆ క్లూస్ కోసమని క్లూస్ టీం నిన్న రప్పించి ఇప్పుడు ఇక్కడ జరిగినటువంటి విధ్వంసానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఇక్కడ ఉండకూడదు, విధ్వంసానికి సంబంధించినటువంటి సాక్ష్యాలు ఇక్కడ కనపడకూడదనే ఉద్దేశంతో ఈ వాహనాలు తొలగించేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా అంబటి రాంబాబు కుమార్తె ఆరోపిస్తూ ఉన్నారు. ఇది చాలా పోలీసులు ప్రొటెక్షన్ అడిగినప్పుడు ప్రొటెక్షన్ ఇవ్వకుండా, రక్షించమన్నప్పుడు రక్షించకుండా, ఒకవైపు దాడి జరిగినప్పుడు వాళ్ళ కళ్ళ ముందే దాడి జరుగుతుంటే వాళ్ళకి సహకారం అందించి ఇప్పుడు ఆ సాక్ష్యాలు లేకుండా చేసేటువంటి ప్రయత్నం చేయడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి, ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డి పర్యటనకు సంబంధించి ఈరోజు
వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి వస్తున్నారు అనగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపుగా 7 జిల్లాలకు సంబంధించినటువంటి పోలీసులను ఆంక్షలు విధిస్తూ ఉన్నారు. 7 జిల్లాల్లో నుండి మొబిలైజేషన్ వస్తుందంటూ దాదాపుగా 3000 వాహనాల్లో ఇక్కడికి కార్యకర్తలు వస్తారంటూ ముందుగానే అందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం, లేనటువంటి ఒక ఉద్రిక్తతను సృష్టించేటువంటి ప్రయత్నం పోలీసులే చేయడం అనేది ఈ జిల్లాకు సంబంధించినటువంటి ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, నియోజకవర్గ సమన్వయకర్తలందరినీ కూడా పోలీసులు నిన్న రాత్రి నుండే నోటీసులు జారీ చేయడం, వాళ్ళు ఎవరిని కూడా ఈ జగన్మోహన్ రెడ్డి పర్యటనలో పాల్గొనకుండా ఆంక్షలు విధించడం అనేది కూడా మొదలైంది. సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన పైన నిన్న సాయంత్రం నుండి కూడా పోలీసులు ఏ విధంగా దీన్ని నియంత్రించాలి, ఏ విధంగా ఇక్కడ సక్సెస్ కాకుండా చేయాలో, లేకపోతే ఇక్కడికి రాకుండా కార్యకర్తలు రాకుండా చేయాలన్నటువంటి కోణంపైనే దృష్టి పెట్టారు. ఎస్పీ నిన్న సెక్షన్ 30 అమలు ఉందంటూ ఒక ప్రెస్ నోట్ ఇచ్చారు. ఎలాంటి ర్యాలీలు కానీ, నిరసనలు కానీ, ధర్నాలు కానీ అనుమతి లేదు, జనానికి గ్యాదరింగ్స్ కానీ అనుమతి లేదంటూ ఒక నోట్ ఇచ్చారు. దానికి అనుగుణంగా మళ్ళీ నోటీసులు జారీ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఎమ్మెల్సీ లేళ్ల అప్పారెడ్డి ఇంటి దగ్గర నిన్న రాత్రి నోటీసులు ఇచ్చారు. తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి నియోజకవర్గ సమన్వయకర్తలందరికీ కూడా నోటీసులు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ముందు రైట్ సతీష్, గతంలో ఎక్కడ పర్యటించినా కూడా నోటీసులు ఇవ్వడం ఇవన్నీ మనం చూసాం, పర్యటన అడ్డుకునే ప్రయత్నం. కానీ ఈసారి ఏ విధంగా డిఫరెంట్గా చూడాల్సిన అవసరం ఉంది? ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల ఇళ్లపైన దాడి జరిగింది, వాళ్ళపైన హత్యాయత్నాలు జరిగాయి. అలాంటి ప్లేస్కి వస్తున్నప్పటికీ కూడా ఈ నోటీసుల పర్వం అడ్డుకునే వ్యవస్థ చూస్తున్నాం. ఖచ్చితంగా వాస్తవానికి ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏ కారణంతో ఏ పర్యటనకి ఏ జిల్లాకు వెళ్ళినా సరే దాన్ని అడ్డుకోవాలనో లేదా ఆంక్షలు విధించాలనో దాన్ని ఒక వివాదాస్పదంగా మార్చాలనేటువంటి ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. దానికోసమని పోలీసులను ముందుగానే ప్రయోగిస్తుంది. ముందుగా పోలీసుల పేరుతో అడ్డుకునేటువంటి ప్రయత్నం, ఆంక్షలు విధించడం, వాహనాలను అడ్డుకోవడం, ఎవరు రాకుండా చేసేటువంటి ప్రయత్నం అనేక సందర్భాలు ఇప్పటికీ అనేక జిల్లాల్లో తిరిగి పోలీసులు ఆంక్షలు విధిస్తారు. మళ్ళీ ఆంక్షలు కార్యకర్తలు వచ్చినప్పుడు మళ్ళీ తిరిగి వాళ్ళపైనే 100 మంది పైన కేసులు. రాష్ట్ర చరిత్రలో ఏ నాయకుడి పర్యటనలో కూడా ఇన్ని కేసులు పెట్టినటువంటి దాఖలాలు లేవు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనకు సంబంధించి ఎక్కడికి వెళ్ళినా సరే అటు మనం చూసిన అనేక సందర్భాల్లో ఇక్కడ ఇదే సత్తెనపల్లి నియోజకవర్గానికి వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే అటు ఒంగోలు జిల్లాలో పొగాకు రైతులను పరామర్శించడానికి వెళ్ళినప్పుడు కానీ, బంగారుపాలెంలో మామిడి రైతులు కష్టాలు తెలుసుకోవడానికి వెళ్ళినప్పుడు కానీ, ఏ పర్యటన జరిగినా సరే దానిపైన ఉక్కుపాదం మోపడం, జనం రాకుండా చేయడం. వాస్తవానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జెడ్ కేటగిరీ ప్లస్ భద్రత ఇవ్వాల్సినంత భద్రత ఇవ్వకుండా, ప్రజల్లోకి వెళ్ళినప్పుడు అదనపు భద్రత కల్పించాల్సినప్పుడు కూడా దాన్ని కల్పించకుండా తిరిగి జనం రాకుండా నియంత్రించడం, 100 మంది పోలీసులన్నింటినీ కూడా జనాన్ని నియంత్రించడానికి పెట్టడం అనేది పరిపాటిగా మారింది. ఇప్పుడు కూడా పోలీసులందరినీ, అన్ని జిల్లాల పోలీసుల్ని ఈరోజు మోహరించి నాయకులు రాకుండా నోటీసులు ఇవ్వడం మీద పెట్టినటువంటి శ్రద్ధ మొన్న అంబటి రాంబాబు నివాసం పైన పోలీసుల సమక్షంలో దాడి జరిగినప్పుడు ఎందుకు వినియోగించలేదనేటువంటి ప్రశ్న. అందుకనే పోలీసుల తీరు పట్ల రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీవ్ర విమర్శలు వెల్లువెత్తున పరిస్థితుంది. రైట్ సతీష్, థ్యాంక్ యూ.